హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఇవాళ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది. సో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల పైన అయితే కనుక తల్లికి వందనం పథకం కింద అయితే కనుక అర్హులైనటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి 13,000 రూపాయలు అనేది యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలకి ప్రభుత్వం అయితే జమ అయితే చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేస్తుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఇవాళ తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత నిధుల్ని ప్రభుత్వం జమ అయితే చేస్తోంది. ఈరోజు అంటే మనకు జూలై 22వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటల పైన అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా మనకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థుల తలలకైతే కనుక ఈ పథకాన్ని అయితే వర్తింపజేయడం జరుగుతుంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదివే అందరూ విద్యార్థులు మనకు ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనకు గత సంవత్సరంలో మొదటి విడత డబ్బులు అనేది అయితే జమ చేశారు. ఇప్పుడు రెండో విడత నిధులను అయితే జమ చేయడం జరుగుతుంది. సో గతంలో మనకు అమ్మఒడి పథకం అనేది అయితే ఉండేది. దాని ప్లేస్లో ఇప్పుడు తల్లికి వందనం పథకం అనేది అయితే తీసుకొని రావడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి 13,000 రూపాయలు అనమాట. అంటే మనకు 15,000 జమ చేస్తారు. అందులో 2,000 రూపాయలు అనేది స్కూల్ మెయింటెనెన్స్ కింద కట్ చేసుకొని 13,000 అనేది బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్కరికి 13,000 చొప్పున ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తుంటే అంతమందికి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఇవాళ దాదాపుగా ఇవాళ 10,120 కోట్లను అయితే కనుక ఆర్థిక సాయం అయితే కనుక అందించనుంది ప్రభుత్వము. మొత్తంగా 42 లక్షల మంది తలల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక ఈ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు మధ్యాహ్నం 12 గంటల పైన అయితే కనుక డబ్బులు అయితే జమ చేస్తారు. సో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అటెండెన్స్ అనేది అయితే కనుక తప్పనిసరిగా 75% అనేది అయితే ఉండవలసి ఉంటుంది. వీటితో పాటు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది అయితే కనుక చేయడం జరుగుతుంది. అన్నింట్లోనూ అర్హత సాధించిన వారికి అయితే కనుక ఈ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ అంటే తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అంటే ఆధార్ సీడింగ్ అనేది అయితే కనుక అయ్యి ఉండాలన్నమాట. సో అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా అయితే కనుక మనకు ఈ రోజు నుంచి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఈ సంవత్సరం 1వ తరగతిలో జాయిన్ అయిన వారికిను అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వారికిను కొద్దిగా లేట్గా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 8, 9, 10 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే ఎస్సీ విద్యార్థులకు కూడా అయితే కనుక మనకు డబ్బులు కొద్దిగా లేట్గా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందులో మనకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే జమ చేయవలసి ఉంటుంది. సో అందువల్ల వాళ్ళకు లేట్గా జమ అవుతాయి అన్నమాట. సో మొత్తంగా అయితే కనుక మనకు ఈ రోజు నుంచి ఈ యొక్క తల్లికి వందనం రెండో విడత నిధులను అయితే కనుక ప్రభుత్వం జమ చేస్తుంది. మీరు ఎలిజిబులా కాదా ఎలా చెక్ చేసుకోవాలనేది ఇది వరకు నేను వీడియోలలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే మీకు డబ్బులు జమ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ కూడా ఎలా తెలుసుకోవాలనేది కూడా అయితే చెప్తాను. అలాగే మీ వాట్సాప్ ద్వారా అయితే కనుక మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకూడదు అంటే కనుక మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. సో మధ్యాహ్నం 12 గంటల పైన అయితే కనుక మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో విడుదల చేసిన తర్వాత ఆ యొక్క అప్డేట్ను కూడా అయితే నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.